Hi, this is Dr.John, dermatologist, trichologist and hair transplant surgeon. Founder of Trichos Hair Transplant Institute and Research Center. Performed more than 1500 hair transplants passionately and brought about a significant change in people's lives. ఈ ట్రైకోస్ సంస్థ ద్వారా నాకు నా టీంకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. కానీ నా పేషెంట్ కళ్ళల్లో కనిపించే ఆనందమే నాకు నిజమైన రివార్డ్. FUE హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. FUE అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. సో ఇలాంటి సర్జరీ జరిగిన తర్వాత మొదటి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డే 1. సో డే 1 తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డే 1 అంటే సర్జరీ జరిగిన రోజు. సర్జరీ జరిగిన రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటికంటే మొట్టమొదటిది ఏంటి అంటే ప్రాపర్గా మీ డాక్టర్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కానీ మెడికేషన్స్ కానీ ఫాలో అవ్వాలి అని నిర్ణయం తీసుకోవడమే మీ మొదటి వర్క్. డే 1లో మీరు తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటి అంటే మీరు హాస్పిటల్ని వదిలి వెళ్ళేటప్పుడు ఒక కాంటాక్ట్ నెంబర్, హాస్పిటల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ తప్పకుండా తీసుకుని ఉంచుకోండి. ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా లేదా మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఆ విషయం గురించి కాంటాక్ట్ చేయడానికి. ఓకే, దాని తర్వాత మీరు హాస్పిటల్ని వదిలి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన బేసిక్ యాంటీబయోటిక్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా తప్పకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు హాస్పిటల్ వదిలి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటి అంటే కార్ ఎక్కేటప్పుడు మీ తల కార్కి కొట్టుకోకుండా ఈ చేతిని ఇలా పైన అడ్డంగా ఉంచుకోండి. అగైన్ మళ్ళీ కార్ దిగేటప్పుడు కూడా ఆ చేతిని అలా అడ్డంగా ఉంచుకొని బయటికి దిగండి. ఇంట్లో కూడా ఏదైనా గడప కానీ ఇంకేదైనా తగిలేలా ఉంది అంటే మీరు ఈ చేతిని అడ్డంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. అంటే ఆ పార్ట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇంటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు పడుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఈ పార్ట్ని కాపాడుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం తల వెనకాల భాగంలో కూడా ఒక చిన్న పిల్లో ఉంచుకోవచ్చు. మీరు ఆ పిల్లో తడిగా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పిల్లో మీద ఇంకొక క్లాత్ కూడా వేసి ఉంచండి. సపోజ్ పిల్లో పెద్దదిగానే ఉంది అంటే ఒక టర్కీ టవల్ని రోల్ చేసుకొని మీ నెక్ కింద ఉంచుకోవచ్చు. పడుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏంటి అంటే మీరు బోల్లా కానీ లేదా ఒక సైడ్కి కానీ పడుకోకూడదు. ఇలా స్ట్రైట్గానే పడుకోండి. సెల్ ఫోన్ వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెల్ ఫోన్ని యూజువల్గా మనం ఇలా చూస్తుంటాం. సర్జరీ తర్వాత ఈ ఏరియాలో లైట్గా స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ కిందికి రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక క్రీప్ బ్యాండేజ్ వేసి ఉంచుతాం. మీరు ఎప్పుడైతే ఇలా చూస్తారో ఆ స్వెల్లింగ్ ఇలా కిందికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ సెల్ ఫోన్ని ఇలా ఐ లెవెల్ వరకు తీసుకొచ్చి ఇలా చూడండి. ఇలా ఎంతవరకు చేయాలి అంటే మొదటి రోజు, రెండో రోజు. ఒకవేళ స్వెల్లింగ్ అలాగే ఉందంటే మూడో రోజు కూడా అలాగే ఫోన్ని పైకి అనుకొని ఇంకో ఇన్స్ట్రక్షన్ మొదటి రోజు. ఈ ఏరియాలో అంటే రెసిపియంట్ ఏరియా ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటామో ఆ ఏరియాలో క్లాట్స్ అనేటివి డిస్పర్స్ అవ్వడానికి అండ్ అక్కడ ప్రాపర్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి సెలైన్ స్ప్రే అనేటువంటివి ఇస్తాం. సో ఆ సెలైన్ స్ప్రే ఎవ్రీ 1 అవర్ ఈ ఏరియాలో స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు రాత్రంతా గంటకు ఒకసారి సెలైన్ స్ప్రే చేయడం కుదరదు, నిద్ర వచ్చేసింది అంటే మధ్యలో ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఒకసారి సెలైన్ స్ప్రే చేయడానికి ట్రై చేసుకోండి. ఇంతేకాకుండా కొన్నిసార్లు తల వెనక భాగంలో లైట్గా పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ అనిపించే అవకాశం ఉంది. దాని గురించి పెద్దగా వరి కావద్దండి. ఎందుకు అంటే ఆ ఏరియాలో మీకు అంటే స్కిన్ దగ్గర లోకల్ అనస్థీషియా మత్తుమంది ఇస్తాం కాబట్టి అది తగ్గిపోయే కొద్దీ కొంచెం బండబారినట్టు లేదా మొద్దుబారినట్టు అనిపిస్తుంటుంది. చిన్నగా తిమ్మిరిగా కూడా అనిపిస్తుంటుంది. సో ఆ లైట్ డిస్కంఫర్ట్ గురించి పెద్దగా వరి కావద్దండి. బట్ మీ డాక్టర్ ఆల్రెడీ మీకు ఆ పెయిన్ కిల్లర్ అనేటువంటి ఏదైతే ఇచ్చుంటారో అది రాత్రి పడుకునే ముందు వేసుకోండి. అయినా కూడా పెయిన్ ఎక్కువగా ఉంది అంటే నెక్స్ట్ డే వరకు చూడండి. పెయిన్ తగ్గట్లేదు అంటే మీ డాక్టర్ని వెంటనే కాంటాక్ట్ చేయండి. పోస్ట్ FUE హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఇన్స్ట్రక్షన్స్ డే 2. సో మొదటి రోజు గడిచిపోయింది, నెక్స్ట్ డేకి వచ్చేసాము. ఇంకా వెనకాల బ్యాండేజ్ అలాగే ఉంది. ఇంకా తలస్నానం ఇప్పుడే చేయకూడదు మీరు. అండ్ ఆ బ్యాండేజ్ని అలాగే ఉంచాలి. తల మీద ఏమైనా స్వెల్లింగ్ ఉందా గమనించాలి. ఒకవేళ అటువంటి స్వెల్లింగ్ ఎక్కువైంది అంటే ఒక్కసారి మీ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి ఎక్కడైతే సర్జరీ చేయించుకున్నారు. అండ్ ఈవినింగ్ అయ్యే కొద్దీ మీరు సెలైన్ స్ప్రే ఏదైతే చేస్తున్నారో అది అయిపోవచ్చు ఉంటుంది. ఈవినింగ్ మీరు వెనకల ఉండే బ్యాండేజ్ తీయడానికి రెడీ అవ్వాలి. సపోజ్ మీ క్లినిక్ దగ్గరలో ఉంది అంటే వెళ్ళి అక్కడే ఈ బ్యాండేజ్ తీయించుకోండి. సపోజ్ మీరు క్లినిక్ దగ్గరలో లేరు అంటే
మీ క్లినిక్ సంబంధించిన వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని బ్యాండేజ్ తీయండి. సింపుల్గా సెలైన్ వెట్ చేసి ఆ బ్యాండేజ్ని తీసేయచ్చు. ఆ బ్యాండేజ్ తీసిన తర్వాత అంటే వెనకాల ఉండే డోనర్ ఏరియాలో మీరు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ అప్లై చేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అండ్ డిన్నర్ తర్వాత మీకు ఇచ్చిన రెగ్యులర్ యాంటీబయాటిక్స్ అండ్ అదర్ డ్రగ్స్ని టైం టు టైం వాడడం మర్చిపోకూడదు. ఓకే, ఈ డే 2లో స్నానం చేయాలా వద్దా అని చాలామందికి డౌట్ వస్తుంటుంది. సో మీరు మీ బాడీకి స్నానం చేసేసుకోవచ్చు, మీ రెగ్యులర్ సోప్స్ వాడచ్చు, రెగ్యులర్ బాడీ వాష్ చేసుకోవచ్చు, బట్ తల స్నానం చేయవద్దు. 3rd డేకి వచ్చాము, రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ రన్ అవుతుంది. స్నానం చేసేటప్పుడు మీరు తల స్నానం చేయొచ్చు, కానీ ఎలా చేయాలి? ఇలా చేతిని ఇలా పైన అడ్డం ఉంచుకొని మీరు సపోజ్ మగ్గుతో స్నానం చేస్తున్నారంటే మగ్గుతో వాటర్ని ఇలా చేయి పైన పోసుకోవాలి. అలా పోసుకున్నప్పుడు డైరెక్ట్ ప్రెషర్ పడదు కాబట్టి డ్రాప్స్గా పడుతుంది. అండ్ ఈ ఏరియా మీద వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని అలాగే ఫ్లో అవ్వనివ్వాలి. సబ్బు కానీ షాంపూ కానీ ఎలా వాడాలి? షాంపూ మీరు జాన్సన్ బేబీ షాంపూ వాడచ్చు. అది ఎలా వాడతారు అంటే జాన్సన్ బేబీ షాంపూ తీసుకోండి, చేతిలో నురగ వచ్చేదాకా దాన్ని రబ్ చేయండి, ఆ నురగని పల్చగా అప్లై చేయండి ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాలో. అండ్ అలాగే 2 minutes వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోర్ చేసుకోండి ఇలా పైకి. సపోజ్ మీ ఇంట్లో షవర్ అవైలబిలిటీ ఉందనుకోండి, షవర్ని చాలా స్లోగా ఉంచుకొని ఆ స్లో డ్రిప్పింగ్ వాటర్ కింద తల ఉంచుకోవచ్చు. స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు తుడుచుకోవడం ఎలా? పొరపాటున కూడా మీరు టవల్ తీసుకొని, అది టర్కీ టవల్ కావచ్చు లేదా నార్మల్ టవల్ కావచ్చు, టవల్ తీసుకొని రబ్ చేయాలి, జిగ్జాగ్ మోషన్ చేయాలి అనే ఆలోచన మైండ్లో ఉంచుకోవద్దండి. దీన్ని ఫ్యాన్ కింద అలాగే డ్రై అవ్వనివ్వండి. ఒకసారి డ్రై అయిన తర్వాత కూడా ఇంకా తడిగా అనిపిస్తే ఒక నార్మల్ టవల్ తీసుకొని, కాటన్ సాఫ్ట్ టవల్ తీసుకొని ఇలా డ్యాప్ చేయండి, అంతే. నో జిగ్జాగ్ మోషన్, నో రబ్బింగ్ యాక్షన్. ఓకే, అలా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్గా మళ్ళీ మీ పనులు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వెనకాల మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ రాయడం మర్చిపోవద్దు. డే 3 సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి తలస్నానం చేయండి పైన చెప్పిన విధంగానే. అండ్ అగైన్ వెనకాల ఆయింట్మెంట్ ఎలాగైతే రాయాలో అలాగే రాసుకోండి. సపోజ్ మీకు బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము అనుకుందాం, అంటే బియర్డ్ నుంచి కానీ చెస్ట్ నుంచి కానీ వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో నుంచి కూడా మీకు హెయిర్ గ్రాఫ్ట్స్ తీసాము అనుకుందాం. అప్పుడు ఆ ఏరియాలో కూడా స్నానం చేసిన వెంటనే మీరు అలాగే అంటే మ్యూపిరోసిన్ ఆయింట్మెంట్ అప్లై చేయాల్సి ఉంటుంది. నౌ ఇప్పుడు మనం డే 4లోకి వచ్చాం. డే 4లో కొత్తగా చేయకూడనివి ఏమీ లేవు. డే 3లో ఎలాగైతే కంటిన్యూ చేసామో అలాగే డే 4లో కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ దేని గురించి అంటే ఫుడ్ గురించి మీకు ఎన్నో డౌట్లు ఉంటాయి. అంటే డే 1 కావచ్చు, డే 2 కావచ్చు, డే 3 కావచ్చు, అసలు ఏం తినాలి అని చెప్పి. డే 1 అంటే సర్జరీ చేసిన రోజు మీరు లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది, అంటే మసాలాలు లేకుండా కర్డ్ రైస్ కానీ. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రాకుండా, కడుపులో మంట రాకుండా ఉండడానికి సింపుల్ ఫుడ్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ డే నుంచి నార్మల్ డైట్ తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలామందికి అపోహలు ఉంటాయి, పప్పులు తినొచ్చో తినకూడదో, ఇంకా కొన్ని ఫుడ్స్ తినొచ్చో తినకూడదు అని. ఎటువంటి ఫుడ్ అయినా తినొచ్చు, ఫుడ్లో ప్రత్యేకించి రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. చాలామంది అడుగుతారు టీ కాఫీ తాగొచ్చా తాగకూడదా అని. సర్జరీ రోజు టీ కాఫీస్ తాగొద్దు అని చెప్తాను నేను, బట్ సర్జరీ తర్వాత రోజు నుంచి యూ కెన్ హ్యావ్. ఆల్కహాల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, స్మోకింగ్ చేయొచ్చా చేయకూడదా అని చెప్తారు. యాజ్ సచ్ స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ చేయడము నేను పర్మిట్ చేయను. బట్ మీకు అలవాటు ఉంది అంటే స్మోకింగ్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ వాడడం వల్ల రిజల్ట్ దెబ్బతిన్నట్లు ఎక్కడ దాఖలాలు లేవు. బట్ స్టిల్ మొదటి రోజు రెండో రోజు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ డే 4 వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. డే 4 తర్వాత దాదాపుగా వరి అవ్వాల్సిన అవసరం అంతా ఏమీ ఉండదు, ఎందుకంటే మీకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది దీన్ని మేనేజ్ చేసుకోవడం. ఇప్పుడు హెయిర్ ఆటోమేటిక్గానే గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. డే 5 నుంచి డే 8 ఆర్ డే 10 మధ్యలో మీరు గమనిస్తే చిన్న చిన్న హెయిర్ ఇక్కడిక్కడ కొన్ని రాలుతూ ఉంటాయి. డే 5 వచ్చేసరికల్లా ఈ ఏరియా కూడా కొంచెం బ్రౌన్ స్పాట్స్లా కనిపిస్తుంటుంది. డే 1లో మీకు ఫ్రెష్ గ్రాఫ్ట్స్ కనిపిస్తాయి, బట్ డే 5 వచ్చేసరికల్లా ఆ ఏరియాలో జస్ట్ పాయింటీ బ్రౌన్ స్పాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఏమీ టెన్షన్ పడొద్దండి.
కొన్నిసార్లు కొంతమందికి స్కిన్ ఈ ఏరియాలో స్ట్రెచ్ అవ్వడం వల్ల కొంచెం ఇక్కడ ఏదో లైన్స్ ఫామ్ అయినట్టు కూడా కనిపిస్తుంటుంది. ఏమి టెన్షన్ పడొద్దు. రెగ్యులర్గా మీకు చెప్పిన విధంగా స్నానం చేయడము అండ్ మీ మెడికేషన్ తీసుకోవడము కంటిన్యూ చేయండి. డే 5 అయిపోయేసరికి మీ మెడిసిన్స్ అన్నీ అయిపోతాయి. దీని తర్వాత మీకు సప్లిమెంట్స్ ఇచ్చుంటారు. సప్లిమెంట్స్ అంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే సప్లిమెంట్స్ అన్నమాట. అవి టాబ్లెట్స్ రూపంలో ఇచ్చుంటారు. అవి స్టార్ట్ చేయండి. మినాక్సిడిల్ అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ చేయొద్దు. మినాక్సిడిల్ అంటే ఒక లోషన్ ఇస్తారు, ఏదైతే తల మీద అప్లై చేయవలసి ఉంటుందో, బట్ దాన్ని ఇప్పుడే స్టార్ట్ చేయవద్దు. రైట్? ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే అది అప్లై చేసినప్పుడు ఆ ఏరియాలో ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది. సో ప్రెసిపిటేట్ ఫామ్ చేసినప్పుడు అది తెల్లని పొరలాగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఆ తెల్లని పొరని రిమూవ్ చేయాలి అంటే రబ్ చేసి వాష్ చేయాలి. అండ్ రబ్ చేసి వాష్ చేసినప్పుడు హెయిర్కి అంటే ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో అందుకని ఇప్పుడే మినాక్సిడిల్ వాడడం స్టార్ట్ చేయొద్దండి. డే 5 నుంచి డే 10 వరకు పెద్దగా మార్పులు ఏం లేవు. బట్ డే 11, డే 12 పీరియడ్ నుంచి మీకు హెయిర్ ఫాల్ కొంచెం పెరుగుతుంది. కొన్ని స్కాబ్స్ రాలిపోతాయి. అంటే ఈ వెనకాల ఏరియాలో ఎక్కడి నుంచి అయితే హెయిర్ తీసామో అక్కడ చిన్ని గుండు సూది మొన అంత అంటే పిన్ హెడ్ అంత సైజు స్కాబ్స్ రాలిపోతూ ఉంటాయి. ఏమి టెన్షన్ పడొద్దండి. అది నార్మల్ హీల్ అయిపోయిన తర్వాత రాలిపోయే స్కాబ్ మాత్రమే. మీ టవల్కి అంటుకొని కనిపిస్తాయి. హీల్ అయిపోయిన తర్వాత రాలిపోయే స్కాబ్స్ మాత్రమే. ఈ డే 10, డే 12 వచ్చేటప్పటికి మీరు తలస్నానం చేసేటప్పుడు వెనకల ఏరియాని రబ్ చేసి తలస్నానం చేయొచ్చు. బట్ ఈ ఏరియాని ఇప్పుడు కూడా రబ్ చేయకుండానే తలస్నానం చేయాలి. ఈ డే 10, డే 11 కాడ నుంచి డే 15 కానీ డే 20 కానీ పీరియడ్లో కొన్ని రిమార్కబుల్ చేంజెస్ జరుగుతాయి. అవి ఏంటివి అంటే మీకు ఇంప్లాంట్ చేసిన హెయిర్ అంతా రాలిపోవడం మొదలు పెడతాయి. అంతా అంటే ఆల్మోస్ట్ 70%. ఇలా రాలిపోయినప్పుడు మీరందరూ విపరీతమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అంత జుట్టు చూసి ఒకసారిగా ఇప్పుడు జుట్టంతా రాలిపోవడం చూసి భయపడతాం. అలా కంగారు పడవద్దు. ఎందుకు అంటే ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి తల లోపలికి చొచ్చుకుపోతాయి. మిగిలిపోయిన ఎంటీ హెయిర్ షాఫ్ట్ మాత్రమే రాలిపోతుంది. ఇందులో అన్నీ రాలకుండా 70% రాలుతాయి. మిగతా 30% ఏమవుతాయంటే అలాగే గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. ఇట్ ఈజ్ టోటలీ నార్మల్. ఇలా ఎప్పుడైతే రాలిపోతుంటాయో ఆ రాలిపోయిన దాని గురించి ఏమీ వరి కావద్దు. ఇప్పుడు మనం డే 20 వరకు వచ్చేసాం. డే 20లో ఎప్పుడైతే అన్ని రాలిపోవడం స్టార్ట్ అయిపోతాయో అప్పటి నుంచి మీరు తలస్నానం చేసినప్పుడు కొంచెం లైట్ రబ్బింగ్ యాక్షన్ చేస్తూ తలస్నానం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ టోటలీ ఓకే. డే 30 ఆర్ 35 అంటే నెల దాటేసరికల్లా ఆ ఏరియాలో పెద్దగా హెయిర్ ఏమీ కనపడవు. ట్రాన్స్ప్లాంట్ చేసే కంటే ముందు ఉన్న పరిస్థితి లాగానే ఉంటుంది. ఏమీ భయపడవద్దండి. రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ స్నానం చేస్తూ ఉండండి. ఎటువంటి డైట్ రెస్ట్రిక్షన్, ఎటువంటివి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడదాం. సర్జరీ తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు అంటే ఫిజికల్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెగ్యులర్గా జాగింగ్ చేయడం అలవాటు ఉంది అనుకుందాం. డే 1, డే 2, డే 3 అలా ఒక 10 రోజుల వరకు జాగింగ్ లాంటి పనులు చేయొద్దండి. 10వ రోజు తర్వాత నుంచి లైట్ వాకింగ్ స్టార్ట్ చేయండి. 20వ రోజు వచ్చేసరికల్లా మీరు జాగింగ్ అది స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డంబెల్స్ అది ఎత్తారు, కొంచెం బాడీ బిల్డింగ్ లాంటివి చేస్తారు అనుకుందాం. అటువంటప్పుడు మొదటి రోజు, రెండో రోజు అలా 10 రోజుల వరకు ఎటువంటి వెయిట్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ చేయొద్దండి. బరువైన సామాన్లు కూడా మీరు ఏమీ ఎత్తొద్దండి. ఓకే? ఎందుకు అంటే ఇలా వంగి ఎత్తాల్సి వచ్చినప్పుడు ఈ స్వెల్లింగ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఏరియాలో ప్రెషర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను దాన్ని అలౌ చేయను అనమాట. 10వ రోజు తర్వాత స్లోగా చిన్న వెయిట్స్తో మీరు మొదలు పెట్టవచ్చు. చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే సెక్స్లో పాల్గొనొచ్చా, పాల్గొనకూడదా? సో యాక్టివ్ సెక్స్లో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు వరకు పాల్గొనవద్దు అని నేను సలహా ఇస్తాను. 10వ రోజు తర్వాత నుంచి యూ కెన్ హ్యావ్ యువర్ నార్మల్ సెక్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత చేయకూడని విషయాల్లో అంటే యాక్టివిటీస్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్విమ్మింగ్ విదిన్ 20 days ఐ వుడ్ నాట్ రికమెండ్. ఎందుకంటే మీరు స్విమ్ చేయాలనుకున్న పూల్లో, వాటర్లో క్లోరిన్ అనేటువంటి తప్పకుండా కలుపుతారు. అండ్ ఆ కెమికల్ వాటర్ అనేది హెయిర్కి అంత మంచిది కాదు. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ యూ ఎనీ స్విమ్మింగ్ ఫర్ 20 days. ఇప్పుడు ఆఫీస్ వర్క్ గురించి వద్దాం. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. ఈ సర్జరీ అయితే అయిపోయింది, మరి నేను ఎప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా ఎప్పటి నుంచి నా వర్క్స్ రెజ్యూమ్ చేసుకోవచ్చు?
సపోజ్ మీరు అవుట్డోర్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం, అటువంటప్పుడు అట్లీస్ట్ 1 డే రెస్ట్ తీసుకోండి, దాని తర్వాత నుంచి మీరు మీ వర్క్స్కి వెళ్ళొచ్చు. బయటికి వెళ్తున్నారు కాబట్టి ఒక సర్జికల్ క్యాప్ అనేటువంటిది పైన తప్పకుండా ఉంచుకొని వెళ్ళండి. సపోజ్ మీరు ఇండోర్ వర్క్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ సిస్టమ్ మీద కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ మీద కానీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు సర్జరీ చేసిన రోజు నుంచి మొదలు పెట్టొచ్చు. ఆర్ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ రెస్ట్ అండ్ దెన్ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ డే. సర్జరీ తర్వాత డ్రైవింగ్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, సర్జరీ చేసిన రోజే నేను డ్రైవింగ్ చేయవద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఎందుకు అంటే ఈ చర్మం మీద మత్తు మంది ఇచ్చుంటాం కదా, అంటే ఈ చర్మాన్ని మొద్దుబారేలా చేసుంటాం. అటువంటప్పుడు ఇదంతా బండబారిపోయి ఉంటుంది అండ్ తల మీద రాయి పెట్టినట్టుగా కొంచెం బరువుగా ఉంటుంది. సో అటువంటప్పుడు డ్రైవ్ చేయడం సబబు కాదు. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రైవింగ్. అది బైక్ కావచ్చు లేదా కార్ కావచ్చు. సో ఐ వుడ్ నాట్ రికమెండ్. ఎప్పటి నుంచి డ్రైవ్ చేయొచ్చు అంటే నెక్స్ట్ డే నుంచి కానీ ఆర్ అట్లీస్ట్ టేక్ అ డే ఆఫ్ రెస్ట్, 3rd డే నుంచి మీరు తప్పకుండా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ అంటే కార్ అంటే పర్వాలేదు, లోపల కూర్చొని డ్రైవ్ చేసుకుంటారు, సింపుల్గా ఏదో క్యాబ్ పెట్టుకుంటారు. మరి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఎలా? హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఇటువంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సర్జికల్ క్యాప్ ఒకటి ఉంచుకోండి, దానిపైన లూజ్గా ఉండే హెల్మెట్ పెట్టుకోండి, కానీ ఫుల్ హెల్మెట్ కాదు. ఇప్పుడు వర్క్మెన్స్ లేదా ఇంజనీర్స్ వాడే హెల్మెట్స్ ఉంటాయి, అది ఎల్లో కలర్లో యూజువల్గా ఉంటుంది ఆర్ వైట్ కలర్లో ఉంటుంది. అది ఈ నుదుటి మీద గట్టిగా పట్టుకొని ఈ పై ఏరియా కొంచెం ఎంటీగా ఉంటుంది. సో అటువంటి హెల్మెట్స్ వాడితే ఎంతైనా మంచిది. సో అటువంటి హెల్మెట్ వాడినప్పుడు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియాలో టచ్ అవ్వదు అండ్ ఈ ఏరియా అంతా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో అటువంటి హెల్మెట్స్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడచ్చు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుసుకున్నాము. ఒక్క చిన్న బోనస్ పాయింట్, మీకు హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక మాట చెప్తాను. హెయిర్ గ్రోత్ నేను చెప్పినట్లు ఫస్ట్ 15 days నుంచి 20 days మధ్యలో హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ 30-35 days వచ్చేసరికల్లా జుట్టంతా రాలిపోతుంది. సో ఈ పీరియడ్లో మనం అందరం చాలా భయపడతాం. ఈ హెయిర్ మళ్ళీ ఎప్పుడు గ్రో అవుతుందంటే 1.5 months నుంచి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది గ్రోత్ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే 1/2 centimeter per month స్పీడ్తో గ్రో అవుతుంది. అంటే దాదాపుగా 3 నెలలు వస్తే కానీ కొంచెం జుట్టు మనకు చూడడానికి కనపడదు. అండ్ 6 నెలల నుంచి 9 నెలలు వచ్చేసరికి 60-70% గ్రోత్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ పీరియడ్లో మీరు తలను కోమ్తో దూకోవచ్చు కూడా. అండ్ ఇదే 9 నుంచి 12 నెలలు వచ్చేసరికల్లా ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టులో మోస్ట్ ఆఫ్ ద హెయిర్ అంతా గ్రో అయిపోతుంది అన్నమాట. సో పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నారుగా. ఇంకా మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు ప్రత్యేకించి ఏదైనా టాపిక్ కోరుకుంటున్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో దీని గురించి రాయండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్లో నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీ మెసేజెస్ రాయండి. నేను అన్ని మెసేజెస్కి ప్రాపర్గా చూసి రిప్లై ఇస్తాను. అండ్ టాపిక్ ఏదైనా మంచిది అనిపించిందంటే తప్పకుండా దాని గురించి వీడియో తయారు చేస్తాను. సో దిస్ ఇస్ Dr. John signing off.